ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పేరంపేటలో భూ వివాదాలు ఒకరి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. పాత కక్షల నేపథ్యంలో కారుమూరి దుర్గారెడ్డి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. మృతుడి సోదరుడి కుమారుడు శ్రీనివాసరెడ్డి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మేము చూసుకుంటాం కదా అని ఎస్ఐ గారు డైరెక్ట్ గా అంటున్నారు సార్. నిన్న మాకు ప్రాణాయామం పొలంలోకి వెళ్తున్నాం సార్ అని చెప్పారు. నిన్న కూడా కంప్లైంట్ ఇచ్చాం సార్. నిన్న కంప్లైంట్ ఇచ్చాము, ప్రాణహాని ఉంది, అతను సభ్యత చూస్తానని చెప్పి కంప్లైంట్ ఇచ్చాము. తెల్లకపోతే నరికేశారు సార్. గురునాథ్ ఉన్నాడని చెప్పుకుంటున్నారండి. గురునాథ్ ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతున్నారండి. ఇప్పుడు తెలంగాణలో అతను ప్రాణహాని ఉందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు. అతను బైండర్ కేసు ఓపెన్ చేసి నంబర్ ఆఫీస్ లో పెద్ద సార్. నిన్న ఇప్పుడు ప్రాణం పోయిన తర్వాత ఎస్ఐకి నా ఆఫీస్ ఫోన్ వచ్చింది. అరగంటకి అయిపోయింది. సార్ నిన్న కూడా కంప్లీట్ ఇచ్చాం సార్. ప్రాణ రక్షణ ఉందని చెప్పేసి నిన్న కూడా కంప్లీట్ ఇచ్చాం. ఇంతవరకు స్పందన లేదు. పొద్దున్న నరికేసారు. దీని వెనకాల ఉన్న వాళ్ళు అందరినీ కొంచెం చేయండి సార్. మాకు ఇది 4వ గొడవ అండి. టీడీపీ నుంచి సెటిల్మెంట్లు ఉన్నా సరే టీడీపీ వాళ్ళు గ్యారంటీగా అతనికి సంబంధం లేకపోయినా వాళ్ళ పక్కకెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ఇంటెన్షన్ లేకపోయినా కావాలని రెచ్చగొట్టి అతను ఇదిగా మై తీసుకొచ్చి అతని వెనకమాల గురునాథం ఉండడం అనేది మాత్రం ఏ పని చేసినా